హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్. కూరకి పచ్చడికి కారం ఎర్రగా టేస్టీగా సంవత్సరం పొడుగునా నిలవ ఉండడానికి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ ఈ విధంగానే తయారు చేస్తాను. ఎలా చేస్తానో ఒకసారి చూస్తారా? ముందుగా మనం పచ్చడి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. పచ్చడి ఎండుమిరపకాయలు ఇవి. వీటిని శుభ్రంగా ముచ్చుకులు తీసి పెట్టుకోవాలి. ఇవేమో సన్నటి కారం ఎండుమిరపకాయలండి. ఇవి కూడా సన్నంగా ఉంటాయి. వీటిల్లోనే ఒక 1/2 కేజీ మెలికలకాయలు కలుపుకోవాలండి. ఇవి కలుపుకోవడం వల్ల మీకు సంవత్సరం పొడుగునా కారం చాలా ఎర్రగా ఉంటుంది. వీటిని ముచ్చుకులు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. మేము ఎప్పుడు కారం ఆడించుకున్నప్పుడల్లా పొద్దున్నే ఎండబెట్టేసుకొని సాయంత్రం 3-4 కారం ఆడిచ్చేసుకుంటాను. ఎండుమిరపకాయలు ముచ్చుకులు అయిపోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, కూర కారానికండి. ఈ 50 గ్రాములు జీలకర్ర తీసుకుని ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. అస్సలు మాడనివ్వకుండా లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు 100 గ్రాములు ధనియాలు. ఈ 100 గ్రాముల ధనియాలు దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకుంటున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. నేను మెంతులు వేపడం చూపించలేదండి. 25 గ్రాములు మెంతులు వేపుకొని ప్లేట్లో ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ మూడింటిని ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఎండకి బాగా ఎండాలి. ఎలాగో సాయంత్రానికి పచ్చడి రెడీ అయిపోతుందని ఒక 2 మామిడికాయలు కూడా కట్ చేసి ఎండలో పెట్టాను. పచ్చడి కారం రాగానే పచ్చడి కలిపేసుకుందామని. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇదేమో కూర కారానికండి. ఈ ఎండుమిరపకాయలు ఆ 3 రకాలు కలుపుకొని ఎండబెట్టాను. లావు మిరపకాయలు, సన్న మిరపకాయలు, మెలికలకాయలు కలిపి ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఇందులో సన్న మిరపకాయలు ఎక్కువ ఉంటాయండి. పచ్చడికాయలు తక్కువ, మెలికలకాయలు కూడా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను. ఇదేమో పచ్చడి కారానికి ఈ విధంగా ఎండబెట్టుకున్నాను. మొత్తం అన్నీ లావు ఎండుమిరపకాయలే వేసానండి. ఎండలో ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. 3 కారం పని అయిపోద్ది. ఇప్పుడు ఈ ఎండిన ఎండుమిరపకాయలన్నింటినీ తీసుకుని ఒక డబ్బాలో ఈ విధంగా వేసుకోవాలి. ఇది కూర కారం కాబట్టి ఇందులోని ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. అందుకని ఎప్పుడూ ఈ విధంగా వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల, జీలకర్ర వేసుకోవడం వల్ల అజీర్తి అనేది ఉండదు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేమో కూర కారానికి. పక్కనే పచ్చడి కారానికి ఒక డబ్బాలో వేసి పెట్టాను. అదేమో పచ్చడి కారానికి. రెండు ఈ విధంగా ఆడించుకోవడానికి మా మామయ్య గారు తీసుకెళ్లారు. కారం రెడీ అయిపోయిందండి. ఇదేమో పచ్చడి డబ్బా నిండా వేస్తే అడుక్కంటూ వచ్చింది కారం. ఎంత తక్కువ వచ్చిందో అనుకున్నాం. కాకపోతే అంతే కదండి, ఎండుమిరపకాయలు కొంచెం తేలిగ్గా ఉండి నిండిపోయింది. కారం ఆడేసరికి బాగా కిందకు వస్తుంది. 600 గ్రాములు కారం అయింది. 2 కేజీలేమో కూర కారం అయింది. పచ్చడికేమో 600 గ్రాములు అయ్యింది. మాకైతే సరిపోద్దండి. సంవత్సరం పొడికి ఇలాగే ఎర్రగా కూర కారంగా చాలా బాగుంటుంది.